సార్ ఎస్పెషల్గా చాలా మంది నీ బ్రెయిన్కి పొదును పెట్టుకో, అంటే తెలుగు భాష చెప్పాలంటే మెదడుకి మేత పెట్టుకో, లేకపోతే నీ బ్రెయిన్ ని మొద్దు మారిపోయిందిరా దాన్ని పొదించే అంటారు. లేదంటే నీ బ్రెయిన్ ని కొంచెం నీకు బాగా ఆలోచించుకో, నీ బ్రెయిన్ కి బాగా రకరకాలుగా బ్రెయిన్ గురించి మాట్లాడతారు సార్. ఎక్కువగా ఏంటంటే కనుక సో ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటారు స్పెషల్ గా. సో ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటే అసలు మెయిన్ గా అసలు ట్రైన్ ఆ బ్రెయిన్ ని ఏ రకంగా మనం ట్రైన్ చేయగలుగుతాము, అంటే మనిషిని ట్రైన్ చేయగలుగుతాం కానీ బ్రెయిన్ ని ట్రైన్ చేయడం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అసలు ఏంటి సార్ ఈ ట్రైన్ ఫర్ బ్రెయిన్? సాధారణంగా బ్రెయిన్ గురించి చాలా మంది మాట్లాడుతుంటారు, వాడి మైండ్ దుబ్బేసిందిరా, పని చేయట్లేదని, బుర్ర పని చేయట్లేదంటే ఎలా పని చేయాలో అలా పని చేయట్లేదని. అవును సార్. పని చేయటంలో మరి చాలా బాగా పని చేయడం కూడా ఉంటది కదా. ఇప్పుడు చాలా షార్ప్ గా ఉన్నాడు అంటాం. షార్ప్ ఉందంటే కళ్ళు చేతులు కళ్ళే కాదు, బ్రెయిన్ షార్ప్ ఉంది. ఇప్పుడు నేను చూస్తున్నాను, నేను చూస్తున్న కళ్ళు మాత్రమే ఉంటే చూస్తానా, బ్రెయిన్ కూడా ఉండాలా? బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ కళ్ళు పోయి బ్రెయిన్ తోనే కనెక్ట్ అవుతున్నాయి. అవునా? నేను చెవులతో వింటానంటే చెవులు పోయి బ్రెయిన్ కనెక్ట్ అవుతాయి. అది విషయం అర్థం కావాలిగా. అంటే విన్న శబ్దానికంటే ఒక అర్థం ఉంది కదా, అర్థం అంటే బ్రెయిన్ ఉండాలి కదా. అంటే మనిషి యొక్క బ్రెయిన్ వినే శక్తి వేరువేరుగా ఉంది, అర్థం చేసుకునే శక్తి వేరువేరుగా ఉంది, చూసే శక్తి వేరువేరుగా ఉంది, అర్థం చేసుకునే శక్తి మళ్ళీ వేరువేరుగా ఉంది. కంప్లీట్ గా మన బ్రెయిన్ ఒక మనిషికి సమస్య చెప్పండి, ఆ సమస్యనే చూస్తూ ఉంటాడు. ఇంకొకటికి సమస్య చెప్పండి, వెంటనే పరిష్కారం వైపు వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ బ్రెయిన్ అంటారు. వాడు సొల్యూషన్ ఓరియంటెడ్ గా ఉంటాడు, పరిష్కారం వైపు వెళ్ళిపోతుంటాడు. సమస్యను చూసేవంటే పరిష్కారం ఏంటంటే ఆలోచిస్తాడు, సమస్యను చూసేవాడే ఉమ్మా కుమిలిపోతూ సమస్యలో డిప్రెషన్. బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎంత షార్ప్ గా పనిచేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనము చాలా విషయాల నుంచి ఆలోచిస్తాం. నా డ్రెస్ ఎలా ఉంది, నేనేం తింటున్నాను, అవునా, నా ఇల్లు ఎలా ఉంది, నా కార్ ఎలా ఉంది, వీటిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్స్టర్నల్ గా వీటన్నిటిని మన దగ్గర తెచ్చిపెట్టింది బ్రెయిన్. దానికి ట్రైనింగ్ ఇవ్వడం మర్చిపోతామా? ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఆలోచన విధానం మారాలన్నా, సమస్యకి పరిష్కారం తెచ్చి పెట్టాలన్నా, 10 మంది స్నేహితులు ఉన్నాం, 10 మందిలో 9 మంది ఒకలా ఆలోచిస్తే ఒకడు మరోలా ఆలోచించి వాడి ఫ్యూచర్ మారిపోతుంది. కలిసి చదువుకున్న 4 ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత కట్ చేసి చూస్తే ఆ 4 ఒక్కొక్కడు ఒక పొజిషన్ లో, ఒక్కొక్కడు ఒక లెవెల్లో ఉంటాడు. ఒకడేమో అదే పల్లెటూరులో అక్కడే పడిపోయి అలాగే ఉంటాడు, ఒకడేమో హైదరాబాద్ వచ్చేసి బతుకుతుంటాడు, ఒకడు అమెరికా వెళ్ళిపోయి ఉంటాడు, ఒకడేమో సూపర్ స్టార్ గా ఉంటాడు, ఒకడేమో కోట్లు సంపాదించి ఉంటాడు, ఒకడు మొత్తం అప్పుల్లో వెళ్ళిపోయి ఉంటాడు. ఒకే దగ్గర ఒకే ఊళ్ళో పుట్టారు, ఒకే దగ్గర చదువుకున్నారు, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళని నడిపిస్తుంది. అవునా? కాబట్టి ఈ ట్రైనింగ్ గురించి మాట చెప్తారండి. ఇప్పుడు ఉదాహరణకి ఊర కుక్కలు అంటారు. ఊర కుక్క, వీధి కుక్క, జాగిలం. జాగిలం అంటే పోలీస్ కుక్క. పోలీస్ కుక్క డిఫరెన్స్ ఏంటండి? ఇది కుక్కనే, అది కుక్కనే, ఏంటి డిఫరెన్స్ ఏంటి? సో పోలీస్ కుక్క బ్రెయిన్ తో వర్క్ చేస్తూ పసిగడుతుంది. ట్రైన్డ్, అది ట్రైన్డ్. ఓకే. వీధి కుక్క వచ్చిందని కూడా చెప్పేసి మన ప్రవర్తన వీధి కుక్కని అలా చూస్తాం. జాగిలం అయితే, అదే పోలీస్ కుక్క అయితే ఎంత రెస్పెక్ట్. అది ఎలా ట్రావెల్ చేస్తుంది? ఏసీ కార్ లో ట్రావెల్ చేస్తుంది, పోలీస్ ఆఫీసర్స్ తో పాటు ట్రావెల్ చేస్తుంది, విఐపీస్ తో ఉంటుంది. దాని ఫుడ్ ఎంత న్యూట్రిషన్ ఫుడ్ ఉంటుంది, దానికి ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది, దానికి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది. అవునా? పోలీస్ కుక్క వెళ్తుంటే దాని ముందు పోలీస్ పరిగెత్తాడండి, దాని వెనకనే వెళ్ళాలి పోలీసు. అది ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లకు కూడా గైడ్ ఎవరు? ట్రైన్డ్ డాగ్. ట్రైనింగ్ ఉంటే డాగ్ ఎలా ఉంది, ట్రైనింగ్ లేకపోతే ఎలా ఉందని చెప్పు. అర్థం కూడా అని చెప్తాను. చాలా గుడ్ ఎగ్జాంపుల్ సార్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే ప్రతిదీ కూడా ట్రైనింగ్ అండ్ ట్రైన్డ్ అండ్ అన్ట్రైన్డ్ అనేది ఉంది. మనం సర్కస్ చూస్తాం, సర్కస్ లో ఒక ఏనుగుతో సర్కస్ చేపిస్తుంటారు. ట్రైనింగ్ లేకపోతే చేయలేదుగా. సర్కస్ లో చాలా మంది వ్యక్తులు సర్కస్ చేస్తుంటారు, చూస్తేనే అబ్బా అవురా అనిపిస్తుంది. ట్రైన్డ్ అంటే ట్రైనింగ్ ఉన్న దానికి ట్రైనింగ్ లేని దానికి చాలా తేడా ఉంది. ఈ ప్రపంచంలో మహోత్కృష్టమైన జీవి మానవుడే. ఈ మానవుడిలో అతి గొప్పది ఏమైనా ఉందంటే బ్రెయిన్. దానికి ట్రైనింగ్ ఇవ్వకపోతే ఎలా మరి? దానికి ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఎంత అద్భుతంగా ఉంటది. దాని పవర్ ఏంటి, దాని మెమరీ ఏంటి? అవునా? ఒక విషయం వింటం ఎలా, అర్థం చేసుకోవడం ఎలా, దాన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా, రీకాల్ చేయడం ఎలా, దానికి ప్రాబ్లం రాగానే సొల్యూషన్ వెళ్ళటం ఎలా, న్యూ ఐడియాస్.
ఉన్నదని అర్థం చేసుకుని వదిలేయండి, లేని ఐడియాస్ ఎలా తెచ్చుకోవాలి అవునా. కాబట్టి ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఆలోచనకు తగ్గట్టుగానే మనిషి పనులు చేస్తాడు. మనిషి పనులు చేయాలంటే ఆలోచనలు మారాలి. ఆలోచనలు బలంగా ఉంటే పనులు బలంగా ఉంటాయి, పనులు బలంగా ఉంటే రిజల్ట్స్ బలంగా ఉంటాయి. అవునా కదా. కాబట్టి ఈ రోజు మనిషి ట్రైనింగ్ ఇవ్వాల్సింది బ్రెయిన్ కి. ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆలోచన విధానం మారుతుందో మనిషిలో కాన్ఫిడెన్స్ వస్తుంది, వేసే అడుగులు బాగుంటాయి, రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ కనుక ఇతను బ్రెయిన్ కనుక షార్ప్ గా లేకపోతే చాలా మంది మనుషులు అంటారు, ఎరా చిన్న మొదటి చిట్లిందా, లేదా బుర్రెన్ పని చేయట్లేదా నీకు, మేరా బ్రెయిన్ అని దబ్బిందా, ఇలాంటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. బేసిక్ రిజల్ట్ ఏమంటుందో చెప్తాను రవి గారు. మనిషి ఎప్పుడు కూడా పరిధిలో ఆలోచిస్తుంటాడు. పరిధిలోనే ఆలోచించడాన్ని లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ అంటారు. లిమిట్లలో ఉండిపోతాడు. ఎందుకంటే అది ఎప్పుడైతే ట్రైండ్ కాలేదో పెద్దగా ఆలోచించలేకపోతుంది, చిన్నగా ఆలోచిస్తుంది. అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమన్నారు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి, థింక్ బిగ్, చిన్న చిన్న లక్ష్యం పెట్టుకోవడం నేరం అని చెప్పారు, క్రైమ్ అన్నారు. చిన్న, ఎందుకంటే ఇంత పెద్ద అద్భుతమైన బ్రెయిన్ పెట్టుకొని చిన్నగా ఆలోచించడం తప్పు కాదు, తప్పే కదా. కాబట్టి దానికి ట్రైనింగ్ ఇస్తాము. పెద్దగా ఆలోచించడం ఎలా, ధైర్యం చేయడం ఎలా, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా, అది తెలుస్తుంది. దానికోసం ట్రైనింగ్ చాలా అవసరం. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో మనిషి తన ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలంటే ముందు తన బ్రెయిన్ షార్ప్ గా పనిచేయాలని చెప్పేసి అన్నారు, అండ్ తన బ్రెయిన్ ని ట్రైనింగ్ చేయాలన్నారు. సో ఎలా సార్ ఇది బ్రెయిన్ ట్రైన్ చేయాలంటే? ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెయిన్ ఉంది. మన బ్రెయిన్ అసలు మనం ఎప్పుడైనా మన లోపల మనం చూసామా? మనం ఎప్పుడు కూడా ఎదుటి గురించి ఆలోచిస్తామే తప్ప మనం గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ప్రశాంతంగా నా మెదడుకి నేను చెప్పే ప్రయత్నం చేశానా? అసలు నా పవర్ ఏంటో నేను తెలుసుకునే ప్రయత్నం చేశానా? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై బ్రెయిన్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై హార్ట్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై బ్రీత్, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎవ్రీ సెల్ ఆఫ్ మై బాడీ? చూసామా ఇప్పుడు మనం? లేదు లేదు. అద్భుతమైన పవర్ మన బాడీలో ఉంది, దాన్ని మనం రియలైజ్ చేసుకోవాలి. అందుకే చూడండి, మనుషులు రెండు రకాలు రవి గారు. ఒకటి ఏంటంటే రోజు రోజుకి అంచలంచలుగా ఎదుక్కుంటూ పైకి వెళ్ళిపోతా ఉంటాడు, అక్కడ రాకెట్ లా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకటి రోజు రోజుకి లోపల కూరుకుపోతా ఉంటాడు. రెండు జీవితాలు. ఒకడు ఎదుగుతూ ఉంటాడు రాకెట్ లాగా, ఇంకొకడేమో లోపల కూరుకుపోతూ ఉంటాడు. ఇదంతా కూడా మనిషి ఆలోచన విధానమే. మనిషి ఆలోచన విధానం దీని ఏమంటారంటే మిలినియర్ మైండ్ సెట్ అనేది ఒకటి ఉంది. అంటే ఎదిగేయడం, రాకెట్ లాగా ఎదగడం కోసం మైండ్ సెట్ ఉంది. ఆ మైండ్ సెట్ మనకు రావాలి, అప్పుడు మిరాకిల్స్ లైఫ్ లో జరుగుతాయి. ఆ మైండ్ సెట్ లేకపోతే ఏమవుతుందంటే లోపల కూరిపోతూ ఉంటాం. దానికోసం చూడండి, బ్రెయిన్ కి ట్రైనింగ్ ఎలా చేయాలి, మనిషి ఎట్లా ఆలోచించాలి, మిలినియర్ మైండ్ సెట్ ఏంటి, ఇంకా అసలు మనం అనుకున్నది మన లైఫ్ లోకి ఎలా అట్రాక్ట్ చేయాలి, దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఓకే, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏదైతే నువ్వు ఆకర్షిస్తావో అదే నీ జీవితంలోకి వస్తుంది. అది డబ్బైనా జబ్బైనా. నువ్వు జబ్బును ఆకర్షిస్తే జబ్బు వస్తే, డబ్బును ఆకర్షిస్తే డబ్బు వస్తుంది. ఐశ్వర్యం రావాలా, లేక పేరు రావాలా, పరపతి రావాలా, ఏది రావాలి అంటే అదే నీ జీవితంలోకి వస్తుంది. ఈ రెండు కలిపి ఒక వర్క్ షాప్ డిజైన్ చేసాం. బ్రెయిన్ కి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి, అనుకున్నది లైఫ్ లో ఎలా అట్రాక్ట్ చేయాలి, యూనివర్స్ తో ఎలా కనెక్ట్ అవ్వాలి అసలు. ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా మన వైదిక శాస్త్రాల నుంచి, భగవద్గీత నుండి, బైబిల్ ఓల్డ్ అండ్ న్యూ టెస్ట్మెంట్ నుంచి, ఖురాన్ నుంచి ఉన్న సబ్జెక్ట్ తీసి స్పిరిచువల్ బేస్ మీద మనిషి ఎలా యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి తనకు కావాల్సిన తన లైఫ్ లో తెచ్చుకోవాలి, బ్రెయిన్ ఎలా షార్ప్ ట్యూన్ చేసుకోవాలి. దీనికి సంబంధించి అద్భుతమైన ఒక సబ్జెక్ట్ తయారు చేసాం రవి గారు. దీనికి సంబంధించి 10 రోజుల క్లాసెస్ ఉన్నాయి. 10 days క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మే 12 నుంచి మే 21 వరకు జరగబోతుంది ఈ క్లాసెస్. ప్రతి వ్యక్తి, ఒక స్టూడెంటా క్లాస్, ఒక హౌస్ వైఫా ఇదే క్లాస్. ఎందుకంటే మీకు కావాల్సిన లైఫ్ మీకు కావాలంట ఈ క్లాస్. అసలు ఆలోచన విధానం ఎట్లా ఉండాలి, నీ భర్త నీకు దగ్గర అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి, నీ భార్య నీకు దగ్గర అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి, నీ రిలేషన్స్ చెడిపోతున్నాయి, ఎందుకు చెడిపోతున్నాయి, మంచిగా ఉంటే ఏం చేయాలి, మన ఆలోచన ఎట్లా మార్చుకోవాలి. ఇదంతా కూడా లైఫ్ కి సంబంధించి మనీ లైఫ్ కానివ్వండి, అంటే ఫైనాన్షియల్ లైఫ్ కానివ్వండి, పర్సనల్ లైఫ్ కానివ్వండి, ఫ్యామిలీ లైఫ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లైఫ్ కానివ్వండి, కెరీర్ లైఫ్ కానివ్వండి, మన సొసైటీతో మనకున్న లైఫ్ కానివ్వండి, అన్నింటిలో బెటర్మెంట్ రావాలంటే, అనుకున్న విధంగా హ్యాపీ లైఫ్ కావాలంటే, ఇదేమో ఎక్స్టర్నల్. ఇంటర్నల్ ఏంటిది, మనిషి మనశ్శాంతి కావాలన్నా, ప్రశాంతంగా నిద్రపోవాలన్నా, ఇవన్నీ కూడా మన లైఫ్ లో అంటే కావాల్సిన ప్రతి టెక్నిక్ కూడా సబ్జెక్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రాక్టీస్ కూడా చేపిస్తాం 10 days. సో ప్రతి మనిషి తన బ్రెయిన్ ని ట్రైన్ చేసుకుని ఉన్నతంగా సక్సెస్ వెళ్ళాలి అనుకున్నప్పుడు, అంటే చాలా మంది కూడా అంటే సార్ మేము ఇది అటెండ్ అవుతుంది, ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఓన్లీ ఒక్కరికే కదా అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అన్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ అందరికి యూజ్ అవుతున్నారు. సో ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, దీన్ని మేము అటెండ్ అవ్వాలంటే ఏంటి ప్రాసెస్? చూడండి, ఇప్పుడు నేను మీకు నెంబర్ ఇస్తాను, డిస్ప్లే చేయండి. ఈ నెంబర్ కి కాల్ చేయాలి. వాళ్ళు కాల్ చేసి ఈ డీటెయిల్స్ తెలుసుకుంటే మా టీం వాళ్ళతో మాట్లాడుతుంది. కాకపోతే ప్రతి ఒక్కరు ఫోన్ చేద్దాం, అదే చెప్తాను మాటికి. దయచేసి మీకు ఫ్రీగా ఉన్నారేమో, మా టీం ఫ్రీగా లేరు, ఓకే బిజీగా ఉంటారు,
మీకు నమ్మకం ఉంటే కాల్ చేయండి, మీ లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే కాల్ చేయండి, మీకు నిజంగా లైఫ్లో కసి ఉంటేనే ఫోన్ చేయండి. మీరు ఇక్కడ పెట్టుబడి పెడతాను, టైం ఇన్వెస్ట్ చేస్తాను, కొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తాను అన్న ఆలోచన, పాజిటివిటీ ఉండి లైఫ్ని చేంజ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళే ఫోన్ చేయండి అని చెప్తాను నేను. మీకు 1% కాన్ఫిడెన్స్ ఉన్నా ఫోన్ చేయండి, మిగిలింది క్లాసెస్లో మనం డెవలప్ చేసుకుంటాం, లైఫ్ని చేంజ్ చేసుకుంటాం. ఓ సూపర్ సార్. సో మీరు చెప్తూనే అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ బ్రెయిన్ కి, ఈ మెదడుకి మ్యాథ్ అవసరం, దీనికి ట్రైనింగ్. సో ఆ మ్యాథ్ అయ్యి ట్రైనింగ్. సో మస్ట్ అండ్ షేడ్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సార్ చెప్పిన రీతిగానే దీనికి ఏజ్ లిమిటెడ్స్ కావచ్చు, లేదంటే పర్టికులర్గా వీళ్ళే అటెండ్ అవ్వాలని లేదు. దీనికి ప్రతి ఒక్కరు అర్హులే. అటు ఉద్యోగస్తులు, అటు గృహిణీలు, అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు, యువత, చదువుకునే వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఈ 10 days క్లాసులో డైలీ 2 hours మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఈ క్లాసెస్ తర్వాత ఒక మలుపు మీ జీవితంలో తిరగబోతుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. సో చూసే వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారు. డెఫినెట్గా ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.